నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైనిక పాఠశాలకు నిధులు కేటాయించండి. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేనిని కోరిన ఎంపీ అవినాష్ రెడ్డి. కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. మైదుకూరు డీఎస్పీగా జి రాజేంద్ర ప్రసాద్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ బూక్య సుమన్. ఐఐటి విద్యార్థిని ఆత్మహత్య బాధాకరం, స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి. కొండాపురం ఎంఆర్ఓగా కె మాధవ కృష్ణారెడ్డి. చందాయిపేట్ గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కలిసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు. బైక్పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి. పులివెందుల మండల పరిధిలోని నల్లపరెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేనిని కోరినట్లు బుధవారం ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు కేటాయింపు చేసి త్వరలోనే భవనాలు కూడా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల నీటి సరఫరా, వీధి లైట్లు, భూగర్భ డ్రైనేజీల సమస్యలు తెలపడానికి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి బుధవారం తెలిపారు. 08568295020 నెంబర్కు లేదా వాట్సాప్ నెంబర్ 7093917530కు వాటికి సంబంధించిన సమాచారాన్ని అందించవచ్చని తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మైదుకూరు డీఎస్పీగా జి రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న రాజేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా మైదుకూరు డీఎస్పీగా నియమితులయ్యారు. బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బదిలీలో భాగంగా వెంటనే విధులలో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్లో కార్పొరేటర్ బూక్య సుమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జాన్ పాల్, షాన్ బాబు, వార్డు ఆఫీసర్లు అఖిల్, సాయినాథ్, సీనియర్ నాయకులు ఎలిగొండయ్య, గోవిందచారి, అనిల్ రెడ్డి, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఇడుపులపాయ ఐఐటిలో మంగళవారం జమేషి కురేసి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు ఐఐటికి సంబంధించిన 2వ సంవత్సరం చదువుతున్న చీరాలకు చెందిన జమేషి కురేసి అనే విద్యార్థిని బాత్రూంలో ఊరేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఉంచిన మృతదేహాన్ని చూసి అనంతరం విద్యార్థి తల్లిదండ్రులను ఆయన పరామర్శించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Ruma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC.
Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. కొండాపురం మండల నూతన ఎంఆర్ఓగా కె మాధవ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా కొండాపురం ఎంఆర్ఓగా కె మాధవ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనకు స్థానిక రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎంఆర్ఓ కె మాధవరెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. మెదక్ జిల్లా చేకుంట మండలం చందాయిపేట గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్ వీణా విజయ మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని, ప్రసవానంతరం వచ్చే గంటలోపు ముర్రుపాలు తొలి టీకా లాంటిదని తెలిపారు. తల్లి తన బిడ్డకు ముర్రుపాలు ఇవ్వడం వలన పిల్లలకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాధా, అంగన్వాడీ టీచర్ వీణా విజయ, ఏఎన్ఎం నవనీత, బస్తీ దవాఖానా ఇన్ఛార్జ్ సోని, ఆశా వర్కర్ లలిత, అరుణ, రేణుకా, గ్రామంలో ఉన్న బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నూతనంగా నియామకమైన పద్మారావు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జగిత్యాలలో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు పుష్పగుచ్చాన్ని పద్మారావు అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు వెంట డివైఆర్ఓ అరుణ్ కుమార్ ఉన్నారు. ఆందోళ్ మండలం డాకూర్ గ్రామం నుంచి జోగుపేటకు బైక్పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా బైక్పై వెళ్తున్న వ్యక్తిని తనిఖీలు చేస్తున్న తరుణంలో 3.50 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. దీంతో గంజాయిని తరలిస్తున్న వట్టిపల్లి మండలం గౌతపూర్కు చెందిన మొయిద్దీన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బాలికలతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతిరోజు భోజనం ఎలా ఉంటుందని బాలికలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన భోజన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏం క్లాస్ ఉంది లంచ్ అయిన తర్వాత? అంటే ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ ఫైనల్ ఇయర్ వరకు తిన్న తర్వాత మున్పల్లి దీనికి మెయిన్ ప్రాబ్లం హాస్టల్ లేకపోవడం తోటి మా పిల్లల స్ట్రెంత్ దీని తగ్గుతుంది. లాస్ట్ టైం కూడా సార్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ కాబట్టి ఇక్కడ హాస్టల్ ఒకటి వస్తే పెద్ద ప్రాబ్లం జరిగింది. అంటే అందరు ఏమన్నారంటే మొత్తం హాస్టల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు హాస్టల్ అడుగుతున్నారు. హాస్టల్ ఒకటి వస్తే కాలేజీకి అంత పెద్ద ఎఫెక్ట్ కాదు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సైనిక పాఠశాలకు నిధులు కేటాయించండి. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేనిని కోరిన ఎంపీ అవినాష్ రెడ్డి. కంట్రోల్ రూమ్ను సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి. మైదుకూరు డీఎస్పీగా జి రాజేంద్ర ప్రసాద్. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ కార్పొరేటర్ బూక్య సుమన్. ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య బాధాకరం, స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి. కొండాపురం ఎంఆర్ఓగా కె మాధవ కృష్ణారెడ్డి. చందాయిపేట గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కలిసిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు. బైక్పై తరలిస్తున్న 3.50 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. సదాశివపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ వల్లూరు క్రాంతి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.